హలో ఎవ్రీవన్, వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. నేను మీ కీర్తి. ఇవాల్టి మన టాపిక్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పేరెంట్స్‌గా మనందరికీ మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, వాళ్ళు మంచి కాలేజ్‌లో చదవాలని, మంచి కోర్స్ చూస్ చేసుకోవాలి అని, మనీ ప్రాబ్లమ్ వల్ల ఎడ్యుకేషన్ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదని ఇలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ క్వెషన్ ఏంటంటే, మీ పాప లేదా బాబు 18 సంవత్సరాలు వచ్చేసరికి ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది ఎంత పెరుగుతుందో మీకు తెలుసా? 20,00,000 సరిపోతుందా? 50,00,000 లేక 1,00,00,000 అవసరమా? రియాలిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వేగంగా పెరుగుతుంది. ఈ రోజు 20,00,000 అయ్యే కోర్సు 10, 15 సంవత్సరాల తర్వాత 40,000-50,00,000 వరకు అవ్వచ్చు. మీ పాప లేదా బాబు అబ్రాడ్‌లో చదవాలి అనుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం టార్గెట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం నుంచి రైట్ ఇన్వెస్ట్‌మెంట్ చూస్ చేసే వరకు అండ్ పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడం వరకు ఒక కంప్లీట్ ఫ్రేమ్‌వర్క్ అనేది తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ డీప్లీ ఇంటు ద టాపిక్. స్టెప్ 1, కార్పస్ క్యాలిక్యులేషన్. అంటే మీకు కరెక్ట్‌గా ఎంత మనీ కావాలనేది క్యాలిక్యులేట్ చేయడం. డెస్టినేషన్ అనేది తెలియకపోతే జర్నీ ప్లాన్ చేయడం కష్టం కదా! సో, ఇప్పుడు మీ పాపకి 5 సంవత్సరాలు అని అనుకుందాం. అంటే కాలేజ్‌కి వెళ్ళడానికి ఇంకా 13 సంవత్సరాల టైం ఉంది. ఈ రోజుల్లో మంచి కాలేజ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలంటే 20-30 లక్షలు అవుతుంది. మెడికల్ డిగ్రీకి అయితే ఇంకా ఎక్కువ. అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కి 1,00,00,000-2,00,00,000 వరకు వెళ్ళొచ్చు. కానీ ఇది ఇవాల్టి కాస్ట్. నార్మల్ ఇన్ఫ్లేషన్ కంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో చూసుకుంటే నార్మల్ ఇన్ఫ్లేషన్ 5-6% ఉంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 6-8% వరకు ఉంటుంది. అంటే ఈ రోజు 20,00,000 అయ్యే కోర్సు 6-8% ఇన్ఫ్లేషన్‌తో 13 సంవత్సరాల తర్వాత 45-50,00,000 వరకు వెళ్ళొచ్చు. మీ పాప న్యూ బోర్న్ అయితే 18 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌తో ఇది 60-70,00,000 వరకు వెళ్ళొచ్చు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్‌తో పాటు కరెన్సీ రిస్క్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 ఇయర్‌లో $1 90-96 రూపీస్ వరకు వెళ్ళింది. కాబట్టి స్టెప్ 1 అనేది క్లియర్. మీ పాప యాస్పిరేషన్‌ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది ఎస్టిమేషన్ చేయండి. ఇన్ఫ్లేషన్‌ని పరిగణలో తీసుకోండి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అయితే ఎక్స్‌ట్రా మార్జిన్ ఉంచండి. స్టెప్ 2, అసెట్ అలొకేషన్ అండ్ అప్రోచ్ పాత్. టార్గెట్ కార్పస్ తెలిసాక తర్వాతి క్వెషన్, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి? దీనికి ఒకటి పర్ఫెక్ట్ ప్లాన్ అందరికీ ఉండదు. ఇది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. కాలేజ్ మొదలవ్వడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ టైం ఉంది అండ్ మీరెంత రిస్క్ తీసుకోగలరు? మీ పాప న్యూ బోర్న్ నుంచి 5 సంవత్సరాల లోపు అయితే 13-18 ఇయర్స్ లాంగ్ టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టైం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్‌కి బెస్ట్ అసెట్ క్లాస్. కాబట్టి 80% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, 20% పోస్టల్ ఆర్ ఎఫ్‌డిలో ఉంచొచ్చు. ఇది పాప 13 సంవత్సరాలు వచ్చినంత వరకు కంటిన్యూ చేయండి. వన్స్ పాపకి 13-16 సంవత్సరాలు వచ్చే వరకు అండ్ 20% పోస్టల్ ఆర్ ఎఫ్‌డి నుంచి 50% పోస్టల్ ఆర్ ఎఫ్‌డికి గ్రాడ్యువల్‌గా షిఫ్ట్ చేయాలి. పాపకు 16 ఏళ్ళు వచ్చాక కాలేజ్‌కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు మీరు పూర్తిగా సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి. అంటే 90% సేఫ్, 10% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే అడ్మిషన్‌కి కొన్ని నెలల ముందు మార్కెట్ ఒకవేళ 25-30% ఫాల్ అయితే మీరు వర్స్ట్ టైం అండ్ మేబీ లాస్‌లో విత్‌డ్రా చేయాల్సి వస్తుంది. దీన్నే అప్రోచ్ పాత్ అని అంటారు. అంటే ఎర్లీ ఇయర్స్‌లో అగ్రెసివ్, గోల్ దగ్గర పడుతున్న కొద్దీ బ్యాలెన్స్డ్ అండ్ చివరిలో కన్జర్వేటివ్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, అసెట్ అలొకేషన్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ ఎక్సర్సైజ్. కనీసం ఏడాదికి ఒకసారైనా రివ్యూ అండ్ రీబ్యాలెన్స్ చేయాలి. స్టెప్ 3, ఇన్వెస్ట్మెంట్ పాత్. ఇప్పుడు అసలైన క్వెషన్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీ పాప కాలేజ్‌కి ఒకవేళ 13-18 ఇయర్స్ ఆఫ్ టైం ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీ పోర్ట్‌ఫోలియోలో మెజారిటీగా ఉండాలి. చాలా మంది 15-60% యాన్యువల్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్. రియలిస్టిక్‌గా చూస్తే 11-12% ఈజ్ అ ఫెయిర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తాలూకా డైవర్సిఫికేషన్ అని తెలుసుకుందాం. 80% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 30% నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, 30% ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్, 20% మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ చూస్ చేసేటప్పుడు కేవలం గత 1 సంవత్సరం హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిందని సెలెక్ట్ చేయకండి. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ రిటర్న్ కి గ్యారంటీ కాదు. ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా ఉందా? బుల్ అండ్ బేర్ మార్కెట్స్ రెండిట్లో ఫండ్ ఎలా పర్ఫార్మ్ అయిందనే దానిపై కూడా డిపెండ్ అవుతుంది. రిమైనింగ్ 20% పోస్టల్ అండ్ ఎఫ్‌డీస్. పాప ఉంటే సుకన్య సమృద్ధి యోజన కన్సిడర్ చేయండి. బ్యాక్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ట్యాక్స్ ఫ్రీ. బాబు ఉంటే పీపీఎఫ్ అండ్ ఎన్ఎస్సి సిమిలర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ 20% ఆబ్జెక్టివ్ రిటర్న్ మాక్సిమైజ్ చేయడం కోసం కాదు, పోర్ట్‌ఫోలియోకి స్టెబిలిటీ అండ్ సేఫ్టీ ఇవ్వడం కోసం. గోల్డ్ అండ్ సిల్వర్. పెళ్లి పర్పస్ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ గోల్ కి ప్రైమరీ వెల్త్ క్రియేషన్ ఇంజిన్ కాదు, కానీ కల్చరల్లీ అండ్ ట్రెడిషనల్లీ ఇంపార్టెంట్. ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టొచ్చు. స్టెప్ 4, ఎస్ఐపి. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? దీనికి ఒకటే ఆన్సర్ అనేది లేదు. ప్రతి ఫ్యామిలీ గోల్ వేరు. ఉదాహరణకి పాపకి 5 ఇయర్స్, 13 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంది. సో 12% యావరేజ్ రిటర్న్ అనుకుంటే టార్గెట్ కార్పస్ 25 lakhs అయితే నెలకు దాదాపు 6,000 to 7,000 ఎస్ఐపి పడుతుంది. అదే 50 lakhs అనుకుంటే
13 to 14,000 ఎస్ఐపి పడుతుంది. ఒకవేళ 1 CR అనుకుంటే 26 to 27,000 ఎస్ఐపి పడుతుంది. ఫైనల్ గా పోర్ట్ఫోలియోని ఒక ఇంజన్ లా థింక్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. పోస్టల్ అండ్ FD దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ హెడ్జ్ లా పనిచేస్తుంది. టైమ్ అండ్ కంపౌండింగ్ వాటి వర్క్ అవే చేస్తాయి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఒకటి ఉంది. మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా పిల్లల పేరు మీద సపరేట్ గా ఒక మైనర్ అకౌంట్ అనేది తీసుకోవాలా? మీరు మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. జీరోదా కాయిన్, గ్రో అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఇవి అలౌ చేస్తాయి. పాప 18 years వచ్చే వరకు మీరే మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత కేవైసీ కంప్లీట్ చేసి పాప నేమ్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది తప్పు. పిల్లలు 18 years వచ్చే వరకు ట్యాక్స్ మీ పాన్ కార్డ్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. వాళ్ళు అడల్ట్ అయ్యాక మాత్రమే వాళ్ళు ఒక సపరేట్ ట్యాక్స్ పేయర్ అవుతారు. ఇప్పుడున్న ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1 year కి 1.25 lakhs వరకు ఎగ్జెంప్షన్ ఉంది. మీరు అండ్ మీ అడల్ట్ చైల్డ్ ఇద్దరు సపరేట్ గా ఈ ట్యాక్స్ బెనిఫిట్ ని క్లెయిమ్ చేస్తే ఫ్యామిలీకి 2.5 lakhs వరకు ఎగ్జెంప్షన్ వస్తుంది. కానీ ఇది 15 to 18 years తర్వాత రూల్స్ మీద డిపెండ్ అవుతుంది. అప్పటికి ట్యాక్స్ రూల్స్ మారచ్చు, నోబడీ నోస్. ఇంకో ఆప్షన్, మీరు మీ నేమ్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని చైల్డ్ కి గిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి మీకు 3 choices ఉంటాయి. కంప్లీట్ గా మీ నేమ్ లో ఇన్వెస్ట్ చేయడం, మైనర్ అకౌంట్ ఓపెన్ చేయడం, లేదా మీ నేమ్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత గిఫ్ట్ చేయడం. ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 15 to 18 years వరకు ఒక డెడికేటెడ్ ఎడ్యుకేషన్ కార్పస్ అనేది అన్టచ్డ్ గా బిల్డ్ చేయడం. ఇప్పుడు క్విక్ గా రీక్యాప్ చూద్దాం. మొదట ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసి టార్గెట్ కార్పస్ ని ఎస్టిమేట్ చేయండి. తర్వాత కాలేజ్ కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయో దాన్ని బట్టి రైట్ అసెట్ అలొకేషన్ డిసైడ్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, పోస్టల్ అండ్ FDs, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. అండ్ దెన్ రిక్వైర్డ్ ఎస్ఐపిని క్యాలిక్యులేట్ చేసి మీ ఫ్యామిలీకి బెస్ట్ గా వర్క్ అయ్యే విధంగా మీ నేమా లేదా మైనర్ అకౌంటా అనేది డిసైడ్ చేయండి. ఈ వీడియో ముగించే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చెప్తాను, అదే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ని ఇగ్నోర్ చేయకండి. మీరు మీ ఫ్యామిలీ యొక్క ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ అయితే మీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంతా మీ ఇన్కమ్ మీదే డిపెండ్ అవుతుంది. మీకు ఏదైనా జరిగితే ఎంత వెల్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉన్నా సరిపోకపోవచ్చు. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ గోల్స్ అచీవ్ అయ్యేలా ఇన్షూర్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. వీటిని సపరేట్ గా చూడాలి. మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టైం. స్టాక్స్ లో లాగా నెక్స్ట్ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ ని పర్ఫెక్ట్లీ టైం చేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎర్లీ స్టార్ట్ చేయండి, కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయండి, కంపౌండింగ్ దాని వర్క్ చేయనివ్వండి. వ్యూవర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మా హస్బెండ్ జ్యోతి స్వరూప్ గారు రీసెంట్ గా ఫండ్ మేనేజ్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి ఒక పాడ్కాస్ట్ ఇవ్వడం జరిగింది. స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి ఈ పాడ్కాస్ట్ ని చూసి ఫినాన్షియల్ నాలెడ్జ్ ని పొందండి. లింక్ ఇస్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లానింగ్ చేస్తున్న ఇతర పేరెంట్స్ తో కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ అగైన్ విత్ అనదర్ న్యూ వీడియో.